రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం ఎంపీలతో ప్రజాభవన్లో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ఏ అంశాలు లేవనెత్తాలి అనే విషయాలపై చర్చించి విపులంగా బుక్లెట్ తయారు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఏడాదిగా తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అయినప్పటికీ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన సహా అనేక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందట్లేదు అన్నారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా అవసరమైతే పార్లమెంట్ సమావేశాల్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చే అవకాశాలను ఎంపీలకు వివరించామని చెప్పారు. సమావేశానికి రాని ఎంపీలకు బుక్లెట్ అందిస్తామన్న భట్టి విక్రమార్క అవసరమైతే మరోసారి భేటీ నిర్వహించేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో ఉన్నటువంటి వారిని, ఎంఐఎం పార్టీ సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని, భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వచ్చిన మంత్రులతో సహా అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం సంబంధించిన పార్లమెంట్ సభ్యులు సమావేశానికి వచ్చారు. వారందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఏ కారణాల చేతనో మరి సమావేశానికి రాలేకపోయారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ వారు కూడా కొన్ని కారణాల చేత సరే సమయం మాకు అంతగా వేర్వేరు కార్యక్రమాల్లో రాలేకపోయాం అని వారు ఒక సందేశాన్ని కూడా పంపించారు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, లేఖలు, పెండింగ్ ఉన్నటువంటి అంశాలు సమగ్రంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్లమెంట్ సభ్యులందరికీ అంశాల వారీగా వారికి వివరించడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న RRR సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన సమాచారం కానీ, మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే వరంగల్ దగ్గర ప్రతిపాదించిన టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, లేకపోతే మెట్రో రైలు సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, లేకపోతే నవోదయ స్కూల్స్ సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, ఇత్యాది అనేక రకాలైనటువంటి నదులు సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, ఇత్యాది అనేక రకాలైనటువంటి సమాచారాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ అందించి తద్వారా రేపొద్దున జరిగేటువంటి పార్లమెంట్ లో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలని లేవనెత్తడానికి కావాల్సిన ఆలోచనల్ని, ఈ సమాచారాన్ని వారికి అందించడం జరిగింది.